మీరు ఇంకొక నిజం తెలుసుకోవాలి. ఈ ఐపీఎల్ లాంటి ఏంటంటే దే ఆర్ మేకింగ్ మనీ. ఐపీఎల్ జరుగుతుండగా వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. ఏంటంటే అటు ఫుడ్ డెలివరీ యాప్ సంపాదిస్తుంది, టెలివిజన్ వాళ్ళు సంపాదిస్తున్నారు, యాడ్స్ ద్వారా సంపాదిస్తున్నారు, ఆన్లైన్లో గేమ్ జర్నర్ సంపాదిస్తున్నారు. తర్వాత వీళ్ళని స్పాన్సర్ చేసేవాళ్ళు పక్కాగా వాళ్ళు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అంటారు? వాళ్ళ బిజినెస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏదో రకంగా మనీని బ్లాక్ని వైట్ కింద కన్వర్ట్ చేసుకోవడం కోసం ఉండే సోర్సెస్ కూడా. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి గేమ్స్ జరిగేటప్పుడు ఇంకోటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతాయి. ఏంటంటే బెట్టింగ్. ఈ బెట్టింగ్ మీద కొన్ని కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగి అక్కడ కూడా డబ్బులు పోతున్నాయి. అంటే మన పిచ్చితో మిగతా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు అని చెప్పడం కోసం నేను చెప్తున్నాను. మన పిచ్చితో మిగతా వాళ్ళు డబ్బులు మనం దానికి బలి అవుతున్నాం అనమాట. అసలు ఎంత చదువుకున్నాం, మనకి సిగ్గు ఉండాలి. యాక్చువల్గా నేను చెప్తున్నాను, పదం వాడుతున్నా. చదువుకున్నాం, ఇంకిత జ్ఞానం ఉంది, పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు కూడా ఇలా పిచ్చోళ్ళ కింద వాళ్ళ వెనకాల పరిగెడితే మీ టైంని వృధా చేస్తున్నారు. ఈ ఆటలు ఆడటం వల్ల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, మీరేమో నష్టపోతున్నారు. నష్టపోవటం వదిలేయండి, ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దయచేసి పిచ్చి నుండి బయటికి రండి.